కడుపు మంటతో చెప్పే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా గుంటూరు కారం అంటే ఇంకా మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి బేసిక్గా మహేష్ బాబు గారికి ఇట్లా వస్తుంటుంది, ఎందుకు జరుగుతూ ఉంటుంది. చిరంజీవి గారి పేరు వచ్చిందంటే సినిమాలు ఎందుకు? ఎస్ మాట్లాడినాడు, మహేష్ బాబు గారు మాట్లాడినారు, అంటే మాట్లాడినారు సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడినారు అనమాట. సో మాట్లాడినాడు అంటే మంచిదే కదా, ఓకేనా. ఒక్కడి సినిమాల పాట కూడా ఏదో ఉందంటున్నారు. ఒక్కడి సినిమాల పాట ఏదో సన్నివేశం. ఎస్ అవన్నీ మనకు కామెడీ సీన్స్ కి సంబంధించి అట్లా వెళ్తూ ఉంటారు. అదే చెప్పినా కదా, సినిమాలో ది బెస్ట్ కామెడీ ఒక సినిమాతో మనం కంపేర్ చేయొద్దు, కానీ ఆయన సినిమాతోనే కంపేర్ చేద్దాం. అంటే ఆయన సినిమా అంటే త్రివిక్రమ్ గారి సినిమాతోనే కంపేర్ చేద్దాం. కలేజా కంటే ది బెస్ట్ ఇచ్చినాడు. జగపతి బాబు సునీల్ పాత్ర చిన్న తక్కువనే అంటున్నారన్న. శ్రీలీల గారి పాత్ర ఉంది కానీ జగపతి బాబు సునీల్ అంటే వాళ్ళు అంతా అది కామెడీ ఫైట్ కింద పోతా ఉంటారు అంతా. అంటే సినిమా ఉంది, సంక్రాంతికి మాస్ మొగుడు వచ్చినట్టే సినిమాలో కామెడీ టైమింగ్ అనేది ఎక్కువ ఉంది, ఓకేనా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. రమేష్ గారి తల్లి సెంటిమెంట్ ఎలా అనిపించింది? రమేష్ గారి తల్లి సెంటిమెంట్ ఎలా అనిపించింది? అదే బ్రదర్, సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. రమ్యకృష్ణ గారు బాగా యాక్టింగ్ చేశారు, ఓకేనా బ్రదర్. అంటే నెగిటివిటీ పట్టించుకోవద్దు. ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ కానీ ఒక ప్లెజెంట్ మైండ్తో వచ్చి చూసే కనుక సినిమా అర్థమవుతుంది. త్రివిక్రమ్ గారి డైలాగులు పంచ్ డైలాగులు పడ్డాయా? పంచ్ డైలాగ్స్ అంత సినిమాలో పెట్టలేదు, కానీ స్టోరీకి ఎక్కువ ఉందన్నమాట. స్టోరీ చేస్తా ఉన్నాం, స్టోరీలో అట్లా వెళ్ళిపోతా ఉంది. కుర్చీ తాత కనపడలేదని డిసప్పాయింట్ అయినా అంటున్నారు జనాలు. ఇప్పుడు కుర్చీ తాత వాళ్ళు మధ్యలో అనుకునేది అనమాట. ఇప్పుడు సినిమా స్టోరీ ముందే రాసుకున్నారు, సో వాళ్ళు స్టోరీ రాసుకునే ముందు కుర్చీ తాత కనపడలే, కానీ వాళ్ళ స్టోరీకి మధ్యలో ఒక మాస్ సాంగ్ అనేది రావాలని కుర్చీ తాత గుర్తు వచ్చినట్టున్నారు. కుర్చీ మడత పెడితే అని ఒక ఫైట్కి తగ్గట్టు ఒక ఫైట్ తర్వాత అది వస్తుంది ఆ సాంగ్. సో అప్పుడు మాస్గా ఉండాలి సాంగ్ అని అప్పుడు కుర్చీ తాత వాళ్ళకి గుర్తు వచ్చినట్టున్నారు. కుర్చీ తాత ఈ పాట గురించి కూడా నెగిటివిటీ ఉంది, ఏంది ఈ పాట తీసుకున్నారని. సినిమాలో అన్నిటికన్నా హైలైట్ పాట ఇదేనా? కుర్చీ పాటేనా? ఇదే ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు అంటే మనకు అది కనపడదు, అది కుర్చీని మడత పెట్టి తర్వాత ఏంటి అనేది కనపడదు, ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. అంటే మహేష్ బాబు డ్యాన్సే కనపడుతుంటుంది, శ్రీలీలనే కనపడుతుంటుంది, కానీ అక్కడ ఏదో ఉంది అనేది మనకు కనపడదు. ఎవరి పాట ఎవరికి వాళ్ళే లిరికిస్ట్ అంటాడు కదా, ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారి పాత్ర అనిపిస్తుంది బా తుమ్ము రేపినాడు. ఒక పక్క వైస్ పర్సన్గా యాక్ట్ చేసినాడు, తర్వాత ఓల్డ్ మ్యాన్గా యాక్ట్ చేసినాడు. అది బ్రదర్, సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది, ఎంజాయ్ చేయాలి, ఓకేనా. నెగిటివిటీని పట్టించుకోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ.